నాకు కొంచెం అందరూ వచ్చేసి లాంగ్ వచ్చేసి అయిపోతుంది. ఇంకా ఫోటోగ్రాఫర్ వచ్చేది మన राजस्थान सरकार सर्वाई पापन गौड आशयालु राजस्थान सरकार सर्वाई पापन गौड आशयालु राजस्थान गुरु नारायण गुरु आशयालु దయచేసి మన కానీ అసలు యాక్చువల్గా పంపించేది లేదు, ఇంకా ఉంచాలి మేము. కానీ ఇక తప్పని పరిస్థితుల్లో వారు చాలా కార్యక్రమాల్లో ఉన్నప్పటికీ కూడా నిన్ననే పూణే నుంచి డైరెక్ట్ హైదరాబాద్కి వచ్చిండు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా సార్ మీరు ఎప్పుడు పిలిచినా మేము తప్పకుండా మీరు ఇక్కడికి విజిట్ చేయాలి, మాకు ఒక దిశానిర్దేశం చేయాలని కూడా సార్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పుడు మనం మాట్లాడడానికి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన నాయకుడు సత్యనారాయణ గౌడ్ గారిని ఒక నిమిషం మాట్లాడుతున్న విజ్ఞప్తి. హ్యాండీక్రాఫ్ట్ చైర్మన్ గా మొన్ననే ఖమ్మం నుంచి చైర్మన్ కార్పొరేషన్ చైర్మన్ గా అపాయింట్ అయినటువంటి నాయకుడు సత్యనారాయణ గౌడ్ గారిని ఒక్క నిమిషం. అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. సర్దార్ పాపన్న ఒక మోడల్ మాత్రమే మన కులంలో పుట్టాడు, కానీ బహుజనులకు అతను అధిపతి. ఆనాడు రాజరిక వ్యవస్థలో ఆ రాజుల యొక్క అరాచకాలను తట్టుకోలేక బహుజనులందరినీ ఏకం చేసి ఈ రాజ్యాన్ని బహుజనులు కూడా వేలగలుగుతారు, రాజ్యంలో ఉన్నటువంటి బహుజనులు అన్ని వర్గాల వారికి అందరికీ సమానమైనటువంటి అవకాశాలు కల్పించవచ్చు అనేటటువంటి ఆనాడు మహానుభావుడు చూపించారు. ఆ దారిలోనే మనందరం నడిచి మన పిల్లలు మంచి విద్యావేత్తలయ్యి మంచి రాజకీయ భవిష్యత్తు కానీ ఉద్యోగ భవిష్యత్తు కానీ దేశంలో అన్ని రకాలైనటువంటి కళలకు అభివృద్ధి చెందాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం తక్కువగా ఉంది కాబట్టి దయచేసి ముందుగా రామారావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ అన్న. మనకు కర్ణాటక సందర్భంగా కర్ణాటక రాష్ట్రం నుండి మా కుల బాంధవుడు బికే హరిప్రసాద్ గారు, గుల్బర్గా నుంచి జయదేవ్ గుప్తేదార్ గారు, మరియు మా సోదరుడు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు, మరియు ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చిన మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ గారు, వేదిక మీద ఉన్న దేవేందర్ గౌడ్ కొడుకు వీరేందర్ గౌడ్ గారు, మరియు శ్రీకాంత్ గౌడ్ గారు, మరియు నాయుడు సత్యనారాయణ, మా సోదరుడు ఐలి వెంకన్న, ఇల్కంటి విజయ్ గారు, నాయుడు సత్యనారాయణ, మరియు సత్యం గౌడ్ గారు, రేణుకమ్మ, వేదిక మీద ఉన్న గౌడ బాంధవులు మరియు వేదిక ముందున్న నా జాతి సోదరులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. ఎందుకంటే సర్దార్ సర్వాయి పాపన్న జయంతి అంటే ఇంత బాగా జరుపుతుండు మా సోదరుడు వట్టికూటి రామారావు గారు. కానీ ఆయన ప్రధాన ఆశయం ఏంటంటే రాజ్యాధికారం. రాజ్యాధికారం జరగాలంటే మన ఒక్క గౌన్లలోనే ఇట్లా ఖాళీ సీట్లతో తక్కువ మంది వస్తే మనం రాజ్యాధికారం ఎక్కడ సంపాదిస్తాం? ఆయన ఆశయం ఏంది? బడుగు బలహీన వర్గాలందరినీ కూడా ఇప్పటిదాకా జరిగింది వేరు. రామారావు వినాలి, ముందు ముందు అన్ని కులాలను పిలుస్తేనే ఆయన ఆశయం మనం నెరవేర్స్తాం. మనం ఒక్క గౌడ్లమే అయితే ఎక్కడ వస్తుంది మన రాజ్యాధికారం? ఆయన ఆశయం అది కాదు కదా. బడుగు బలహీన వర్గాలందరినీ ఐక్యమత్యం చేసిన అన్ని సంవత్సరాల కిందనే. అందుకే మనం అందరినీ పిలుచుకొని మనం రాజ్యాధికారం సంపాదించాలంటే అందరినీ కలుపుకొని చేస్తేనే మనం ముందుకు పోతాం. అందుకే ఒక నిమిషం. థ్యాంక్ యూ. సరే, సాధారణంగా వారికి ఇక్కడికి వచ్చి వెళ్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం. దయచేసి అందరు కూర్చోవాలి, ప్లీజ్ అందరు కూర్చోవాలి, ఎవరు వెళ్ళిపోవద్దు. సమానంగా నడిపి తన సైనికులుగా ఉండేటువంటి వాళ్ళ కూడా ఆనాడు ఉన్నటువంటి అందరూ కూడా అట్టడుగు వర్గాలను పెట్టుకున్నాడు. ఈరోజు సమాజంలో నేను దయచేసి డెఫినెట్లీ కులాన్ని ఎవరు పక్కకు కోస్తే కూడా పోయేది కాదు, కానీ బలైన వర్గాలకు నాయకత్వం వహించాల్సినటువంటి అవసరం ఉందని మనం మాత్రం ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తాం. మన వందమే పరిమితానికి ఇద్దరు తీసుకొని ఉండేటువంటి కంటే నలుగురితోటి బంధుత్వంగా పిలుచుకోబడి నలుగురికి రాజకీయంగా విని చెప్పగలిగే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి మన శక్తిని మనం ఎప్పుడు కూడా పోగొట్టుకోవద్దు. ఇలా మనం దానికి సంబంధించి అంటే మన దగ్గర ఉన్నటువంటి శక్తిని అంత ఆవిధంగా పోల్చున్నారు. కుల హితం కోసం, సమాజ హితంలో మనం కూడా ఒక కులం భాగస్వామ్యమే. మనం దాన్ని మర్చిపోవద్దు.
ఏ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నామో ఆ జయంతి ఉత్సవాలు నిర్వహించడానికి వాళ్ళు ఎంత శ్రమపడ్డారో ఈ సందర్భంగా మనం జయంతి ఉత్సవాలు వర్ధంతి ఉత్సవాలు జరుపుకునే కార్యక్రమానికి అన్ని రాష్ట్రాల నుంచి పెద్ద చెప్పండి కాబోయే ఒక్క నిమిషం స్టాప్ రెడీ ఓకే. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు రేవతి గౌడ్. నేను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలని, అలాగే పూర్వ సెన్సార్ బోర్డు సభ్యురాలని. ప్రస్తుతము టీపీసీసీ డైరెక్టర్ స్టేట్ వైస్ చైర్మన్ గాంధీ భవన్. ఈరోజు ఈ సర్దార్ సర్వై పాపన్న 374వ జయంతి వారోత్సవాల సందర్భంగా మా సోదరుడు వట్టికూటి రామారావు గౌడ్ ఈ ప్రోగ్రాంని చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం ఇప్పుడు కాదు, స్టార్టింగ్లో నేను కూడా ఈ ప్రోగ్రాంలో భాగస్వామురాలు అయ్యాను. ఆ రోజు సర్దార్ సర్వై పాపన్న గురించి నాకు సోదరుడు చెప్పడం జరిగింది. అలాగే ఈ ఉద్యమాన్ని ఊరూలో తీసుకెళ్ళి జయప్రదం చేయడానికి మేము చాలా కష్టపడ్డాము ఆ రోజు. కానీ ఈరోజు నిజంగా కూడా అందరూ కూడా ఈ ఉద్యమాన్ని వాళ్ళ భుజాల వేసుకొని ప్రతి ఒక్కరు కూడా గ్రామ స్థాయి నుంచి కదిలి రావడం కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ సర్దార్ సర్వై పాపన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై పెట్టాలని మా యొక్క గవర్నమెంట్కి మేము కోరడం జరిగింది. వారు కూడా మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు గౌడ్ల యొక్క కష్టసుఖాలు తెలుసు కాబట్టి వారు కూడా మా యొక్క గౌడ్స్ సమస్యల గురించి అర్థం చేసుకొని పెద్ద మనసు చేసుకొని కాటమయ్య రక్షణ కవచాలను వారి యొక్క పరిధిలో వారి ఆధ్వర్యంలో అక్కడ పంపిణీ చేయడం జరిగింది. ఏ గౌడు కూడా తాటి చెట్టు ఎక్కి కింద పడి చనిపోయే మరణాలు చూసి చలించి వారు కూడా గ్రామ స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి. సీఎం గారు కూడా నాది కూడా అదే జిల్లా, నాది నాగర్ కర్నూలు జిల్లా, కొల్లాపూర్ తాలూకా, నర్సైపల్లి విలేజ్. కాబట్టి వారు కూడా అక్కడ మా జిల్లా వాసి కావడం మాకు ఒక అదృష్టంగా భావిస్తూ సీఎం గారు గొప్ప నిర్ణయం తీసుకొని కాటమయ్య కవచాలు మాకు అందరికీ గౌన్లకు పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క కాలువల పైన కానీ కాలువల సైడ్ వెంబడి కానీ తాటి ఈత వృక్ష వనాలను నాటాలని అందరూ కూడా తెలియజేయడం జరిగింది. వారు గవర్నమెంట్ జీవో కూడా ఇష్యూ చేయడం జరిగింది. కాబట్టి గౌన్లలో కూడా అందరూ కూడా కలిసికట్టి యూనిటీగా ఉండి పార్టీలు ఏదైనా కులం కోసం ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలని కోరుకుంటూ అందరూ కూడా చేయూతనిచ్చుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ ఒక తాటిపైన రావాలని కోరుకుంటా ఉన్నాను. నా పేరు సోమ ప్రగతి గౌడ్. నేను నగర్ కర్నూలు జిల్లా మహిళా అధ్యక్షురాలిని. మేమందరం నగర్ కర్నూలు నుంచి రావడం జరిగింది. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 374వ జయంతి వారోత్సవాల సందర్భంగా మేము ఈ ప్రోగ్రాంకి గత 5 సంవత్సరాల నుంచి రావడం జరుగుతుంది. వట్టికుట రామారావు అన్న పిలుపు మేరకే మేము ఈ ప్రోగ్రాంకి వస్తున్నాము. ఆయన ఆశయ సాధన కోసం మేము కృషి చేయాలని ఈ ప్రోగ్రాంకి అటెండ్ అవుతున్నాము. నాతో పాటు మా మహిళలు చాలామంది కూడా సమైక్యత చేసుకొని ఈ ప్రోగ్రాంకి మేమందరము వస్తున్నాము. కొల్లాపూర్ నుంచి, నగర్ కర్నూలు నుంచి, పెద్ద కొత్తపల్లి నుంచి మేమందరం కలిసి కట్టుగా ఒక గ్రూప్గా ఏర్పడి ప్రతి సంవత్సరము ఈ ప్రోగ్రాంకి అటెండ్ అయ్యి జయంతి వారోత్సవాలను విజయవంతం చేస్తున్నాము. థ్యాంక్ యూ. దగ్గర ఓకే సార్. కిందికి రానా ఒక్కొక్క లైన్ గౌన్ల ఐక్యత, గౌన్ల ఐక్యత, గౌన్ల ఐక్యత. జై గౌడ్, జై గౌడ్, జై గౌడ్, జై గౌడ్. పాపన్న మహారాజ్ కి జై, పాపన్న మహారాజ్ కి జై. పత్తిని మొగలే గౌడ్ గారికి జై, ధర్మభిక్ష గౌడ్ గారికి జై గౌడ్, జై గౌడ్. డాక్టర్ వట్టికుటి రామారావు గౌడ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, డాక్టర్ వట్టికుటి రామారావు గౌడ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై గౌడ్, జై గౌడ్, జై గౌడ్, జై గౌడ్, జై గౌడ్, జై గౌడ్.
సాధిద్దాం